మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఉచిత చేపల పంపిణీలో భారీ అవినీతి బయటపడింది. పంపిణీ చేస్తున్నామని చెప్తున్న చేప పిల్లలకు చెరువులో వదులుతున్న వాటికి మధ్య చాలా తేడా ఉందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అనుమానం వచ్చి లెక్కించాలని ఎమ్మెల్యే చెప్పగా అసలు వ్యవహారం బయటపడింది. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కవుతున్నారని, కాంట్రాక్టర్లు తీసుకొచ్చే చేప పిల్లల లెక్కను నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం నల్గొండ జిల్లాలో ఉచిత చేపల పంపిణీలో భారీ అవినీతి బయటపడింది. పంపిణీ చేస్తున్నామని చెప్తున్న చేప పిల్లలకు మరియు చెరువులో వదులుతున్న వాటికి మధ్య చాలా తేడా ఉందని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అనుమానం వచ్చి లెక్కించాలని ఎమ్మెల్యే చెప్పగా అసలు వ్యవహారం బయటపడింది. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కవుతున్నారని, కాంట్రాక్టర్లు తీసుకొచ్చే చేప పిల్లల లెక్కను నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ పరమేష్, చెప్పండి. నల్గొండ జిల్లాలో ఉచిత చేపల పంపిణీలో భారీ అవినీతి బయటపడింది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఓకే సోనియా, మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం అయితే ఏదైతే ఉచిత చేప పిల్లలను చెరువులో పంపిణీ విషయంలో అయితే భారీగా అవినీతి జరుగుతున్నట్టుగా వెలుగులోకి అయితే వచ్చింది. ఏదైతే నిన్న నగరికల్ పట్టణంలోని పెద్ద చెరువులో అయితే చేపలు వదలడానికి వచ్చినటువంటి వాటిలో అనుమానం వచ్చి ఎమ్మెల్యే వేముల వీరేశం వీటిని ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి చెక్ చేయగా దాదాపుగా 60,000 చేప పిల్లలకు 13,500 చేప పిల్లలు తక్కువగా వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎమ్మెల్యే దీన్ని చెక్ చేసేంత వరకు కూడా దాన్ని పట్టించుకోకుండా కాంట్రాక్టర్లతోటి కుమ్మక్క అయినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఎప్పటి నుండో ఈ వ్యవహారంలో చేప పిల్లల పంపిణీ వ్యవహారంలో అయితే భారీగా అవినీతి జరుగుతుందని చెప్పేసి అయితే అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా విచ్చలవిడిగా వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అయితే ఎవరు కూడా లెక్కించారనేటటువంటి దాంతో అయితే ఇష్టానుసారంగా ఎవరు ఇస్తున్నట్టు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా 2023, 2024 సంబంధించినటువంటి దీంట్లో కూడా 1031 చెరువులలో చేప పిల్లలను వదలడంతో అయితే దాదాపుగా 5,04,34,000 రూపాయలు ఖర్చు చేసినట్టుగా లెక్కలు చూపించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా 2023 సంవత్సరంలో అయితే దాదాపుగా 469 చెరువులలో అయితే 4,26,67,000 రూపాయలు వదిలినట్టుగా లెక్కలు అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. మత్స్యశాఖ అధికారులు అయితే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కాంట్రాక్టర్లు ఎంత తీసుకొస్తున్నారు, ఎన్ని చేపలు విడుదల చేస్తున్నారు, ఏదైతే ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారము ఎంత సైజు ఉండాలి, ఎన్ని చేపలు ఉండాలి అనేటటువంటి ఏవి కూడా పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టర్లతోటి కుమ్మక్కయి ఏదైతే వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులకు ఆశ చూపి ఎంత వస్తుంది ఎంత పోతుందనే లెక్కలు కూడా చూడకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితిలో తాజాగా నిన్న నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుమానంతో వీటన్నిటిని లెక్కించిన తర్వాత మాత్రమే చేప పిల్లలను చెరువులోకి వదలాలని చెప్పేసి ఒక్కసారిగా చెప్పడంతో అయితే ఈ 60,000 చేప పిల్లలకు 13,000 చేపలు తక్కువ చెప్పేసి గుర్తించడం జరిగింది. ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు కూడా వీటిని చూసినటువంటి పరిస్థితులలో నిజమే అని వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సానియా, రైట్, థ్యాంక్ యూ పరమేష్.